అడ్డమైన డ్రామాలు నమ్ముదామా? ఆలోచించండి. ఇదేమో రాహుల్ గాంధీ కథ. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు పెద్ద మనిషి, 5 ఏళ్ల కిందనేమో మై చాయ్ వాలా హూ అన్నాడు. ఈ రోజేమో వేషం మారింది, ప్రమోషన్ వచ్చింది, మై చౌకీదార్ హూ అంటుండి ఇవాళ రేపు. నేను అడుగుతున్నా, మోడీ గారి వేషం మారింది, చాయ్ వాలా నుంచి చౌకీదార్ అయిండు, దేశం ఏమన్నా మారిందా? ఏమీ లేదు. ఏం చెప్పిండు మోడీ? ఎన్ని కథలు చెప్పిండు మనకు? 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తా దేశంలో, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎక్కడ పోయినాయి? మా ఆడబిడ్డలు అందరికీ తెలుసు. ఒక్క పని మాత్రం మోడీ గారు పక్కా చేసిండు. ఏందది? మీరు పోపుల డబ్బాల్లో మీ భర్తలకు తెలియకుండా దాచుకున్న 4 పైసలు మాత్రం పక్కా ఖరాబ్ చేసిండు. అందులో మాత్రం అనుమానం లేదు. ఆ రోజు ఏం చెప్పిండు? పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు 15 లక్షలేస్తా ఒక్కొక్క పేదవాడి అకౌంట్లో అన్నాడు. ఎంతమందికి వచ్చింది? ఇక్కడ చేయి లావట్టండి. 15 లక్షలు వచ్చినాదా మీకు? రాలేదా? మరి చేయి లావట్టమంటే నువ్వు చేయి లావట్టి అంటే ఎట్లా? ఏమంటున్నా అంటే, మళ్ళీ పోనీ సరే సరే వేయలే, ఓకే, ఏదో డైలాగ్ కొట్టిండు, డూమ్ డామ్ అన్నాడు, ఓకే అనుకుందాం, క్షమించేద్దాం. కానీ 5 ఏళ్ల తర్వాత ఒక ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే ఏం చెప్పాలా? వచ్చి, అయ్యా నేను మీ తెలంగాణకు ప్రధానమంత్రిగా, హైదరాబాద్కు ప్రధానమంత్రిగా ఫలానా ప్రాజెక్ట్ ఇచ్చినా, ఇన్ని డబ్బులు ఇచ్చినా, కాబట్టి నాకు ఓటేయండి, మళ్ళీ ఆశీర్వదిస్తే ఇంకా మంచి పని చేస్తా అని చెప్పాలి నరేంద్ర మోడీ. మొన్న వచ్చిండు ఎల్బీ నగర్కి. వచ్చి ఏమంటాడు? కేసీఆర్ గారు జ్యోతిష్యులను నమ్ముతాడు, కేసీఆర్ గారు దేవుని నమ్ముతాడు, కేసీఆర్ గారు యాగాలు చేస్తాడు. నేను అడుగుతున్నా, నీకేం బాధ? కేసీఆర్ యాగాలు చేస్తే నీకేం వచ్చింది బాధ? కావాలంటే నువ్వు కూడా రా, నీకు కూడా తీర్థము ప్రసాదము అన్ని పెట్టి ఆశీర్వాదం ఇచ్చి మరీ పంపిస్తాం, మాకేం ఇబ్బంది లేదు. ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి నమ్మితే కూడా మోడీకి బాధ అవుతుందట. మోడీకి ఎందుకు బాధ అవుతుంది అంటే, మనకేమో దేవుడు రోజు యాదికొస్తాడు, ఆయనకేమో ఎలక్షన్లు అప్పుడే రాముడి యాదికొస్తాడు. ఆ విషయం పక్కా. రామ మందిరమా మసీదా, హిందువా ముస్లిమా, ఇండియానా పాకిస్తానా, ఇది తప్ప చెప్పేందుకు ఏం లేదు. పాపం బీజేపీ వాళ్ళకు చేసిందేమీ లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. డబ్బాలో 4 రాళ్ళేసి ఊపినట్టు చప్పుడు తప్ప. చౌకీదార్ చౌకీదార్ చౌకీదార్. ఏం చౌకీదార్? నీ కండ్ల ముంగటనే 40 మందిని పరాయి దేశం వాళ్ళు వచ్చి సైనికులను చంపుతుంటే కాపాడలేని అసమర్థ చౌకీదార్ నువ్వేం చౌకీదార్ అని నేను అడుగుతా ఉన్నా. ఒక ఆయన్నేమో చౌకీదార్ అంటాడు, ఇంకొక ఆయన్నేమో మా ముత్తాత, మా నాయనమ్మ, మా నాయన, మా అమ్మ అందరూ ఈ దేశాన్ని వెళ్ళిండ్రు కదా, అందుకు నాకు ఈ దేశం మీద ఠేకా ఉంది, నేను ఠేకేదార్ అని ఇంకొక ఆయన అనుకుంటా ఉన్నాడు. నేను అందుకే అడుగుతా ఉన్నా ఈరోజు శేర్లింగంపల్లిలో మిమ్మల్ని అందరినీ కూడా, ఎవరు కావాలి దేశానికి? ఒక చౌకీదారా, ఒక ఠేకేదారా? నన్ను అడిగితే ఈ దేశానికి ఈరోజు కావాల్సింది ఒక జోర్దార్, ఒక అసర్దార్, ఒక దమ్దార్, ఒక వఫాదార్, ఒక ఇమాన్దార్, ఒక జిమ్మేదార్ నాయకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కేసీఆర్ అనే నాయకుడు ఈరోజు కావాల్సిన అవసరం ఉన్నది. 5 ఏళ్లలో ఏం చేసినావో ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏం చేసినావో చెప్పుకోలేని అశక్తతలో ఉన్న ప్రధానమంత్రి, ఏం చేయాలనో చెప్పలేని అశక్తతలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, వీళ్ళ మనకు ఉద్ధరించేది? ఆలోచించండి. ఈ 2 పార్టీలు కాదా దేశాన్ని వంచింది? ఈ 2 పార్టీలు కాదా 71 ఏళ్లలో భారతదేశం వెనుకబడి ఉందంటే దానికి కారణం వీళ్ళు కాదా? మళ్ళా వీళ్ళే వచ్చి మాకు ఇది చేయండి అది చేయండి. నన్ను అడగొచ్చు మీరు, అయ్యా మీరు ఇన్ని చెప్తున్నారు, మరి మీరేం చేసినారు 5 ఏళ్లలో అడగొచ్చు. చేసినాం. ఈరోజు మా అక్క చెల్లెలకు పని చేసినాం కాబట్టే మీరు ఆశీర్వదిస్తే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. మొన్ననే జరిగిన ఎన్నికల్లో ఒక ఆడబిడ్డకు ఈరోజు పెళ్లి చేసుకుంటే తెలంగాణలో కులంతో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా, ముస్లిం అయితే షాదీ ముబారక్, హిందూ, క్రిస్టియన్, ఇసాయి అయితే కళ్యాణంతో ఒక మేనమామ వచ్చినా రాకపోయినా 1,116 రూపాయలు ఆడబిడ్డ పెళ్లికి కానుకగా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కాదా? ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసుకున్న తెలంగాణలో ఈరోజు సర్కారు దవాఖానాలకు క్యూలు కట్టి 30 నుంచి 50% ప్రసూతులు అక్కడ జరుగుతా ఉన్నాయంటే దానికి కారణం కేసీఆర్ గారు కాదా? కేసీఆర్ కిట్ కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 206 రెసిడెన్షియల్ పాఠశాలలు ఒక్క మైనారిటీలకు, మొత్తం కలిపినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లలకు 900 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 2,70,000 మంది పిల్లలకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తూ వాళ్ళను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్నది
కేసీఆర్ గారు కాదా? చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, సన్న బియ్యము, ఆసరా, పెన్షన్లు ఒకటి రెండు కాదు, అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కాబట్టే పల్లె పట్టణం అనే తేడా లేకుండా రాష్ట్రం మొత్తం ఆబాల గోపాలం, కులము, మతము, ప్రాంతము అనే విచక్షణ లేకుండా అందరూ మీరు గట్టిగా పట్టుబట్టి గెలిపించి మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయలేదా అని నేను అడుగుతా ఉన్నా. ఆలోచించమని కోరుతా ఉన్నా. మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నది ఒకటే, ఇవ్వండి, ఢిల్లీలో గొంతుకివ్వండి, 16 మందిని ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచి చూపెడతామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు